గాయ్స్ మనం ఈరోజు అయితే డాడీ ద ప్రిజన్ ఎస్కేప్ హాబీ అయితే ఆడబోతున్నాం. మనమైతే ఫస్ట్ ప్లే ఈజీ మోడ్ గాయ్స్, ఫస్ట్ పర్సన్. గాయ్స్ ఎక్కడున్నాను గాయ్స్? నేను నాకు తెలిసిన ఆయన మీ బ్యాడీ ఇదే. నన్ను ఇక్కడ జైల్లో వేశారు. ఆర్కి పగ తీసుకోవడానికి వస్తున్నాను. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ అక్క, క్లోజ్ యువర్ ఐస్. గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్. నేనైతే యూనివర్సల్ గేమర్. నేనైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మీ నుంచి అయితే 10K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనమైతే ఇప్పుడు కింద వచ్చి నా కాళ్ళు ఇరిగిపోయినాయి గాయస్ దుంకంగానే. నాలాంటి వాళ్ళని అందరినీ చేశాడు గాయస్, బంధించాడు గాయస్. చూడు గాయస్ ఎన్నిసార్లు చనిపోతున్నాను వాడి వల్ల, కానీ మళ్ళీ బతికి వస్తున్నాను. ఈ జైల్లో చాలా మంది ఉన్నారు గాయస్, నాతో పాటు చాలా మందిని బంధించాడు గాయస్ దుర్మార్గుడు. నొప్పి వస్తుంది గాయస్, మనం వదిలేదలే. ఎంత పెద్ద దుర్మార్గుడు సార్ వీడు. ఇదైతే గడ్డపాడ గాయస్. ఆ గడ్డపాడతో క్రూబార్ గాయస్, గడ్డపాడ అంటున్నా. క్రూబార్తో ఈ క్రోబార్ కదా కాదు, ఇది బెంచ్ అనుకుంటా. లో గాయస్ అక్క, ఇగో వాడితో పాటు ఈ మంగా పెట్టుకున్నాడు పోలీస్ ఆఫీసర్ లాగా. నన్ను కూడా కొడుతున్నాడు గాయస్. మనం పోవాలి గాయస్. ఇగో వీళ్ళు చూడండి గాయస్ ఎంతమందో. చూసారా గాయస్ ఎంతమంది వేస్ట్ గాళ్ళు. ఎక్కడైతే నన్ను వదలట్లేదు గాయ్స్. వేస్ట్ గాళ్ళు ఈ అక్కలకు పని లేదు ఎక్కడ, నన్నే వచ్చి గెలుపుతుళ్ళు గాయ్స్. ఐఎమ్ రేజ్ క్విట్టింగ్ గాయ్స్, ఐఎమ్ రేజింగ్ సో మచ్. అర్రే గాయ్స్ ఈ అక్కలకి ఒక లైక్ ఇవ్వండి గాయ్స్, వాళ్ళని చంపేద్దాం మనం. ఇడు ఫైనల్ చేశాడు గాయ్స్. అసలు ఏంటిది గాయ్స్ ఇది? ఏంటిది అసలు? అసలు వీళ్ళు మనుషులా? నాకు నొక్కేటి టైం కూడా లేదు గాయ్స్. ఇప్పుడు పుట్టంగానే చంపేస్తుళ్ళు. మన ఇలా తిరిగిపోదాం. మన టెక్నిక్ చూసారా గాయస్ ఎలా అన్యాయం చేస్తున్నారు. మా వాళ్ళకి ఒక లైక్ గాయస్. ఆగండి గాయస్ ఒక 2 minutes. మనమైతే వేరే సర్వర్ జాయిన్ కాబోతున్నాం. మనమైతే వేరే సర్వర్. సో గాయస్ రీస్పాన్ అయితే రెజ్యూమ్ గాయస్. వీడైతే బ్యాడ్ గాయస్, వీడు నా ఎనిమి. వీడా నేను తెలుసుకుందాం ఇప్పుడు. మనమైతే వచ్చేసి దీన్ని నొక్కాలి. నాకు నొక్కేంత టైం ఇవ్వలే. సెకండ్ ట్రై గాయస్. ఇలా తిరిగి వచ్చామనుకో మనకు బెనిఫిట్ ఉంటుంది. గాయస్ ఇలానే ఈజీ అనుకుంటా. స్పాటిఫై ఓపెన్ ఏంటి తొందరగా గాయస్. గాయస్ ఇది వచ్చేస్తలే గాయస్, చీటింగ్ గాయస్.
పక్కా చీటింగ్ గాయస్ ఇది. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుండ్రు వీళ్ళు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఫైనల్లీ గాయస్ ఇంతసేపటి తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి అని బయటకు వచ్చాం. ఇది ఒక పెద్ద పొట్టేసుకొని ఉన్నాడు. కొంచెం అయితే ఫాటేస్తాడు తెలుసా వాడు. జస్ట్ మిస్ గైస్, జస్ట్ మిస్. ఎస్ ఎక్కేసాం ఫైనల్లీ. నడుచుకుంటూ వద్దాం. మనమైతే ఈవెంట్ లోపలికి వెళ్తే మనకి డబ్బు వచ్చింది. ఇది వచ్చేద్దాం. ఇవైతే బాత్రూమ్స్. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం గాయస్. ఛీ గాయస్ చూడొద్దు మీరు అట్లా. ఛీ వీడెవర్రా పోయింది. నాకు తెలుసా బ్యాడ్ గాడే అనుకుంటా గాయస్. మనం లావా చికెన్ స్టీమ్స్ లావా చికెన్ దగ్గరకు వచ్చినాం అనుకుంటా గాయస్. ఫ్రీ చికెన్, ఫ్రీ మీట్, కుకింగ్, నో కరెంట్ బిల్ వి నీడ్. సో మనమైతే ఇది కంప్లీట్ చేసిద్దాం. అదేంటి చూసారా గాయస్ మీరు, అదొక పెద్ద బాల్ లాగా ఉంది. లావా బాల్ గాయస్, సచ్చాను గాయస్. అది సరిగ్గా పనిచేస్తలేదు గాయస్. చూసారా గాయస్, నొత్తకపోయి నాకు ముందుకు పోతుంది. ఇది అన్యాయం గాయస్. మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. ముందైతే ఐరన్ గోళం గాయస్. మీకు ఐరన్ గోళం తెలుసా? వీడు సేమ్ వాడిలానే ఉన్నాడు ఐరన్ గోళం లాగా. గాయస్ గాయస్ ఏంది గాయస్ మన లక్ ఈరోజు. ఫస్ట్ కాబట్టి లక్ మంచిగా లేదు మనకి. గాయస్ ఏంది గాయస్ ఇది పిచ్చిలేస్తుంది నాకు. అసలు మ్యాచ్ ఫిక్సింగ్ అది గాయస్, ఇది మొత్తం టోటల్ మ్యాచ్ ఫిక్స్. చూసారా గాయస్ అసలు ఎట్లా చేస్తుందో చీటింగ్ గేమ్ వాళ్ళు. నేను డబల్ కొడితే ముందుకు వెళ్ళిపోతుంది గాయస్. మరి వస్తలే అసలు. వచ్చేసాం గాయస్. వీడేంది గాయస్ అసలు పని చేస్తుందా గాయస్? చెప్పండి గాయస్ మీరే, ఇది సిచ్యువేషన్ చెప్పండి మీరే. గాయస్ ఏంటిది ఇది? Yes guys, finally. Yes. ఇది మనం చచ్చిపోతే మాత్రం మనం బొక్కలు కూడా దొరకవు. అలా డిజైన్ చేశారు గాయస్. ఈ అమాయకులకు ఎట్లా గాయస్? గాయస్ ఎక్కడికో పోతున్నాను అసలు. ఈ డబల్యూ కొడితే మొత్తం ముందుకెళ్ళిపోతుంది ఇది. పైన అసలు ఏముంటుందో నాకు తెలియదు. తెగిపోయి ఒకసారి కింద పడితే ఏమవుతుందో నాకు తెలియదు. మనమైతే కెఫెటీరియాకి వచ్చాం. నాకు తెలిసి ఇది మనం తాగి అయితే స్పీడ్గా ఉడతాం అనుకుంటా.
చూసారా గాయస్ వాటిలా అలా ఉడుకుతాం. ఎస్ చచ్చాను. చూసారా గాయస్ ఎంత లోతో. గాయస్ మళ్ళీ చచ్చాం గాయస్. బా గాయస్ కింద పడితే ఇంకేమన్నా ఉందా గాయస్? మళ్ళీ చచ్చాను గాయస్. గాయస్ 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 ఏ గాయస్ డబ్బలు కొట్టకపోయినా ముందుకు వెళ్ళిపోతుంది అసలు ఎట్లా చూడండి గాయస్. నేను డబ్బలు కొట్టలే అసలు, ఇప్పుడు కొట్టినా. ఇప్పుడైతే మనం బతుకుతాం. గాయస్ లాస్ట్ సెకండ్ వచ్చాం. ఇది మన లాస్ట్ ట్రై. అంటే అది కొంచెం ఏం లేదు గాయస్, మీరు కంటిన్యూ చూడడం. బా చూసారా గాయస్ ఎలా జంప్ చేశాను? ఇదే ఈ గేమ్ అయితే వచ్చేసి రోబ్లాక్స్లో ఉంటుంది గాయస్. నేనైతే సెకండ్ పార్ట్లో చేస్తాను. ఇదైతే అసలు ఎలా వస్తుందో నాకు తెలియదు. మనమైతే సెకండ్ పార్ట్లో చూద్దాం. బాయ్ గాయస్.